హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ కెన్ మై అఫీషియల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అయితే ఇది డే 2 తిరుమల కొండ అనమాట, తిరుమల కొండపైన అనమాట. అయితే మేము అక్కడ లోకల్ వ్యాన్ వాళ్ళు మాట్లాడుకుంటున్నాం అనమాట. అంటే కొండపైన ఇంకా కొండ కింద ఉన్న టెంపుల్స్ని చూపిస్తానని చెప్పేసి ఒక అతను వచ్చి మాతో మాట్లాడుతున్నారనమాట. మేము దానికి అంటే ఎంత ఛార్జ్, ఈచ్ పర్సన్కి ఎంత ఛార్జ్ అవుతుంది, అసలు ఎక్కడెక్కడ తీసుకెళ్తారు, దాని లిస్ట్ ఏంటనేది అంతా చెప్తున్నారు. ఈలోపు వాళ్ళు మా పెద్దవాళ్ళు వాళ్ళతో మాట్లాడుతుంటే మేమైతే కొంచెం ఎర్లీ మార్నింగ్ కదా టిఫిన్ చేసేసి కొంచెం చాయ్ ఇంకా బిస్కెట్లు అలాగ ఏదో అలాగ వాళ్ళు మా నాన్న వాళ్ళు అతనితో మాట్లాడుతుంటే మేము జస్ట్ అలా కొంచెం అలాగా అటు ఇటు తిరుగుతున్నాం అనమాట. మేము ఎక్కడైతే స్టే ఉన్నామో దాని ఆపోజిట్లోనే వాళ్ళు వ్యాన్ పట్టుకొని వస్తారనమాట. చాలామంది ఉంటారు, వాళ్ళతో మేము మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంకా కొండపైన కొండ కింద మాకు ఇంక డైరెక్ట్గా ఇవన్నీ అయిపోయిన తర్వాత నైట్కే ట్రైన్ మాకు ఇంకా నైట్ స్టేషన్ దగ్గరికి డ్రాప్ చేసేయాలి. ఎంత అవుద్ది ఈచ్ పర్సన్కి అని చెప్పేసి, పర్సన్కి ఎంత అవుద్ది, ఇంక మేము లగేజ్ కూడా ఇంక పట్టుకొచ్చేస్తాము, వ్యాన్లోనే పెట్టుకుంటాము. లగేజ్తో పాటు మాకు ఎంత అవుద్ది చెప్పమంటే వాళ్ళు ఒక్కొక్క పర్సన్కి సర్టెన్ అమౌంట్ చెప్పారనమాట. మేము దానికి అగ్రీ అయ్యాము. ఇదైతే మేము వెళ్తున్న వ్యాన్ అనమాట, మినీ వ్యాను. మేము ఒక 15 మెంబర్స్లో ఉంటాం కాబట్టి మాకు ఇంకా లగేజ్కి ఇంకా అందరికీ కలిపి ఈ వ్యాన్ అయితే సరిపోద్దని చెప్పేసి ఇంకా అందరం దానికి అగ్రీ అయ్యి వాళ్ళు చెప్పిన ప్రైస్కి కొంచెం మేము బార్గెన్ చేసాం అనమాట. బార్గెన్ చేసిన తర్వాత మాకు వాళ్ళకి కొంచెం సెట్ అయిన తర్వాత మేము బయలుదేరాము. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత గోవిందా గోవింద చెప్పాలి కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళతో అందరితో నేను గోవిందా చెప్పించాను. అది అయిపోయిన తర్వాత స్టార్టింగ్ అయితే మేము శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇది మనకి తిరుపతి కొండపైన ఉంటుంది అనమాట, శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అని చెప్పేసి. మేము ఆల్రెడీ వెళ్ళిందే, కానీ ఒకసారి అందరితో వెళ్ళాం. మా వదిన ఇంకో పెద్ద వదినగా వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత మాతో రావడం ఫస్ట్ టైం కాబట్టి, వాళ్ళు పెళ్ళికి ముందు వెళ్ళినా వెళ్ళకపోయినా మాతో వచ్చింది ఫస్ట్ టైం కాబట్టి మేము ఇంకా వెళ్ళిన తర్వాత వెళ్ళాలి కాబట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళాలి కాబట్టి వాళ్ళతోనే ఇంకా వాళ్ళని ఇంకా వదిలేసి మనం ఏం వెళ్తాం, ఒకసారి వెళ్ళగా వచ్చాం కదా, మనకి నైట్ కదా ట్రైన్ అని చెప్పేసి స్టార్ట్ చేయమన్నమాట. స్టార్ట్ అయిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత మనం టోకెన్ తీసుకోవాలి. టెంపుల్లోకి వెళ్ళాలంటే ఇంకా అందరం టోకెన్స్ తీసుకొని, మాకన్నా ముందు ఒక బ్యాచ్ వెళ్ళారు, వాళ్ళు అయిపోయిన తర్వాత మనం వెళ్దాం అని చెప్పేసి కొంచెం బయట నించోండి అనమాట. మా పెద్దమ్మ, మా అమ్మ, మా వదిన, పెద్దనాన్న ఇంకా అందరూ వచ్చిన తర్వాత లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇది నేను సగం వరకే తీసాను వీడియో, ఎందుకంటే మనకి వీడియో గుళ్ళోకి ఫోన్ అలవ్ లేదు, అందుకని చెప్పేసి లైన్లో ఉన్నంత వరకే తీసాను. అక్కడైతే షాప్స్ చాలా బాగున్నాయి. వైట్ డ్రెస్సులు కానీ అంటే రాధాకృష్ణ డ్రెస్సులు కానీ చాలా నాకు నచ్చాయి, కానీ మేమైతే ఏం కొనలేదు. ఇది ఏంటంటే ఆ గుడికి సంబంధించిన వాళ్ళు లిస్ట్, గుడి ఎవరు కట్టించారు ఏంటంది స్టోరీ అనమాట. ఇంక నెక్స్ట్ వెనక నుండి అయితే గుడిలో ఉన్న సాధువులు సమాధులు అనమాట, అది చిన్న వీడియో తీస్తాను. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఆంజనేయ స్వామి విగ్రహం ఉండి దానికి రూపాయి కాయిన్స్ అంటిస్తున్నారని చెప్పేసి, అంటే ఏదో జస్ట్ అలాగా మా పిల్లల్ని గోల్ చేస్తున్నారని చెప్పేసి మా అక్క వాళ్ళ పిల్లలిద్దరు అంటించిన తర్వాత మా పాప నేను ఇంకా అంటించాను. అది మా పాప నేను అంటిస్తున్నాను. మా చిన్న పాప అయితే మాత్రం మొత్తం హ్యాండ్ అంతా ఆ రంగు అంటే రంగు అంటే ఆరెంజ్ కలర్ మైదా ఏదో కలిపి పెట్టారు దానికి. మనం రూపాయి కాయిన్ అంటిస్తే దానికి అంటుకుంటుంది అనమాట. ఇంక మా చిన్న పాప అయితే మొత్తం డ్రెస్ అది పాడు చేసుకుంటుందని నేను మా పెద్ద పాప ఏదో జస్ట్ అలాగా కాయిన్ అంటించామన్నమాట. ఇంకా అక్కడ చిన్నది ఫోటోషూట్ అయ్యింది. మా అమ్మ ఇంకా వచ్చిన అందరమీ అంటే వచ్చామని గుర్తుగా ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. ఫొటోస్ తీసుకొని మా పిల్లలైతే అస్సలు ఎక్కడికి వెళ్ళినా నాన్ స్టాప్గా అల్లరి. అందరికీ ఫొటోస్ బాగానే తీస్తాను, నా దాకా వస్తేప్పటికి ఎవ్వరు ఫొటోస్ నాకు తీసిన బాగా రావు. నెక్స్ట్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయరు, ఫొటోస్ తీసుకుంటున్నారు కదా కొంచెం సైడ్ నుంచి వెళ్దామని కూడా అనరు. ఇంక అక్కడే శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ గుడి దగ్గర మేమైతే టిఫిన్స్ చేసాము, ఎందుకంటే మార్నింగ్ ఓన్లీ టీ ఒకటే తాగాము. ఇంకా ఆ దారిలో తిందాం కదా అని చెప్పేసి అని స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ టెంపుల్ దగ్గర మేము టిఫిన్స్ చేసేసామన్నమాట. టిఫిన్ అయితే చాలా బాగుంది. టిఫిన్ మా చిన్న పాప అయితే తినలేదు, ఎందుకంటే తను చట్నీలు వడ్డిస్తానని చెప్పేసి ఇంకా తను తినలేదు. ఇంకా అక్కడ మ్యాంగోస్ అమ్ముతున్నారు, కారం పెట్టి చాలా బాగున్నాయి. మ్యాంగోస్ తీసుకున్నాం. నాకైతే మ్యాంగో చూస్తే మాత్రం అస్సలు నేను ఆగలేను, అది ఎంత కాస్ట్ అయినా సరే. అంటే ఒక 100 లోపు అయితే కొనుక్కొని తింటాను, 100 దాటైతే మరి నేను కొన్ను, తర్వాత ఎప్పుడు తిందా అని చెప్పి వచ్చేస్తాము. ఇంక 60 రూపీస్ పడింది ఒకటి అయితే. ఇంకా అది కొనుక్కొని తినేసి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ ఏంటంటే ఆకాశ గంగ అనమాట. ఇది ఆ కొండపైన అనమాట. కొండపైన ఒక 3 ఊర్లు, కిందన ఒక 3 గుళ్ళు అనమాట. ఊర్లు అంటున్నారు, కొండపైన ఒక 3 గుళ్ళు, కిందన ఒక 3 గుళ్ళు, టోటల్గా ఒక 8 అయితే తిరిగాము. కొండపైన సంథింగ్ ఎన్ని తిరిగామో తెలియదు, కానీ నాకైతే నేను 2 వీడియోస్ తీయలేదు, ఎందుకంటే అక్కడ ఫోన్స్ అలవ్ లేవని చెప్పేసి 2 టెంపుల్స్ దగ్గర అయితే వీడియోస్ తీయలేదనమాట. ఇంకా ఆకాశ గంగదారి దగ్గర మేము ఒకసారి నేను అన్నయ్య మా ఫ్యామిలీ అలాగే ఫొటోస్ తీసుకున్నాము. ఇదైతే ఆకాశ గంగ అయితే కొంచెం దీన్ని ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ ఆకాశ గంగ వాటర్ అంతా చాలా పొల్యూషన్ అయితే, వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్, డ్రింక్ బాటిల్స్ చాలా చాలా అంతా వరస్ట్ చేసేసారు. అంటే టూరిజం వాళ్ళే, నేను దేవస్థానం వాళ్ళు అనట్లేదు,
టూరిజం వాళ్ళే చాలా అది చూడండి మీరు, నేను అంత వీడియో పెట్టలేదు ఎందుకంటే చిన్నదే పెట్టాను వీడియో. అదంతా చాలా గలీజ్ చేసేసారు. అక్కడ చూస్తే మీకు మీరు చూస్తే తెలుస్తుంది అదంతా లేస్ ప్యాకెట్స్ అని, వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ చాలా వేస్టే వేసారు అదంతా. కొంచెం దాన్ని క్లీన్ చేస్తే బాగుంటుందేమో నా ఉద్దేశం. అక్కడ వాటర్ కూడా చాలా తక్కువ ఉంది, నాచు పట్టేసింది. కొంచెం క్లీన్ చేయించి పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి కిందకి దిగడమే ఫాస్ట్గానే పైకి తిరిగి వచ్చేటప్పటికి మాత్రం అందరికంటే స్టెప్స్ ఎక్కేటప్పటికి ఆవేశంలో వస్తుంది. అందరూ వెళ్ళిపోయారు, నేను మా అన్నయ్య మా వదిన ఉండిపోయాం వెనక్కి. నేను మా అన్నయ్య ఉండిపోతే ఇంకా అక్కడే ఆంజనేయ స్వామిది, ఇంకా శ్రీ అంజనాదేవి సంథింగ్, నాకు ఆ పేరు పలకడం రాలేదు, సారీ ఏమనుకోవద్దు. అక్కడ 2 టెంపుల్స్ ఉంటే అక్కడ కూడా ఆకాశ గంగధర్ పైన అనమాట. కొంచెం ఈ గుడి దాటుకొని మనం ఆకాశ గంగధర్కి వెళ్ళాలి. ఇంకా అక్కడే మళ్ళీ మా ఫ్యామిలీతో పాటు మొత్తంగా మేము ఎంతమంది వచ్చామో అందరిమీ కలిపి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం అనమాట. అంటే గుర్తుంటుందని చెప్పేసి ఆ గ్రూప్ ఫోటో అయిపోయిన తర్వాత అది ఎడిటింగ్ చేస్తున్నారు. అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ అది మార్చడానికి, ఫేస్ క్లీనింగ్ అంతా ఉంటుంది కదా, అది అయిపోయిన తర్వాత ఫోటో ఫ్రేమ్ చేయించి ఇచ్చారు. ఫోటో మీకు చూపిస్తాను నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అక్కడ గ్రిల్స్ కూడా అక్కడ చిన్నపిల్లలు వస్తారు కదా, ఆ గ్రిల్స్ కాకుండా జాలి లాంటి పెడితే బాగుంటుందేమో నా సజెషన్, అంతే ఇంకేం కాదు. ఇంకా నెక్స్ట్ అక్కడ మా పాప అయితే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే ఆ విగ్రహం దగ్గర దండం పెట్టేసి మొక్కేస్తుంది అనమాట. ఆంజనేయ స్వామికి మొక్కేస్తుంటే సర్లే అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి మేము ఫోటో అయిపోయిన తర్వాత మాకైతే ఫోటో ఇచ్చేసారు. చూడండి ఫోటో అయితే చాలా నీట్గా వచ్చింది, నాకు అది నచ్చింది ఫోటో మాత్రం. మా పాప అయితే తిరుపతికి వచ్చిన కాడి నుంచి నాకు వాచ్ ఈకోను అంటే అమ్మ నాకు అది కొను అన్నది, కానీ నేనైతే కొనలేదు, లాస్ట్లో కొందా అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ ఇవి స్టార్ ఫిష్ తెలుసా మీకు? స్టార్ ఫిష్ని కూడా మనకి దిష్టిలో పెట్టి అమ్మేస్తున్నారు. ఇంకా అక్కడ ఆకాశగంగ అయిపోయిన తర్వాత పాపనాశం డ్యామ్ అనమాట. పాపనాశం డ్యామ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మాకు రాగానే హనుమాన్ ఎంట్రీ ఇచ్చారనమాట. పాపనాశం డ్యామ్ దగ్గర కొంచెం కాళ్ళు అవి కడిగేసుకొని ఇంకా మనం ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి రెడీ అయ్యాం కాబట్టి ఇంకా మేము స్నానాలు అయితే ఏం చేయలేదు. అక్కడే కొంచెం టెంపుల్ ఉంటే టెంపుల్లో దర్శనం చేసేసుకొని మేము అక్కడి నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము. అక్కడ నాకు అక్కడ వింతగా కనిపించింది ఏంటంటే స్టార్ ఫిష్ దాన్ని దిష్టి కింద కూడా పెడతారు, నాకైతే ఇప్పటివరకు తెలీదు. అక్కడ మా తమ్ముడు ఇల్లు స్వీట్ కార్న్ తీసుకున్నాడు, కానీ అస్సలు అక్క ఏం బాగాలేదు అక్క, చాలా వరస్ట్గా ఉంది అని అన్నాడు. ఇంక సరే దానికి అడ్జస్ట్ అయిపోయాము. ఇంకా అక్కడ నుంచి మేము శ్రీవారి పాదాల దగ్గరికి స్టార్ట్ అయ్యాం అనమాట. ఇంకా దారిలోని మా పాప అంటే అందరూ గుళ్ళు గీయించుకున్నారు కదా, గుండు మీద మా పాప మా తమ్ముడిని కొడితే వాడు దీన్ని కొట్టడం వీడు దాన్ని కొట్టడం ఏదో జస్ట్ అలా చిన్నదనమాట. శ్రీవారి పాదాల దగ్గర మనకి వీడియో లేదు. ఇక్కడ మా తమ్ముడికి ఈ ఫోటో తీశాను కదా, అదే శ్రీవారి పాదాల ఏరియా అనమాట. అక్కడ వీడియోస్ ఇంకా ఫొటోస్ తీయకూడదు అన్నారని చెప్పేసి నేను ఫొటోస్ తీయలేదనమాట. ఇంకా అక్కడ నుంచి శ్రీవారి పాదాల దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా శ్రీవారి పాదాల దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మేము అన్నదానంకి వచ్చాము. అన్నదానం తినేసి, అన్నదానం అయితే చాలా చాలా బాగుంది అన్నదానం తినేసిన తర్వాత మంచిగా పుష్టిగా తిన్నాం అందరం. ఇంకా తిరగాలని చెప్పేసి అన్నదానం తినేసి బయటకు వచ్చి కొంచెం అలా ఇటు తిరిగాము. మళ్ళీ ఒకసారి అన్నదానం పక్క నుంచి వెళ్తే మనకి గాలిగోపన కనిపిస్తుంది అనమాట. అక్కడ చిన్నది ఏదో అలాగా సారీతో వీడియోస్ తీసుకోలేదని ఏదో కొంచెం డ్రెస్ చేసుకున్నాం కదా, దాంతో ఈ ఫొటోస్ తీసుకుందా అని చెప్పేసి అట్నుంచే వెళ్తున్నాం కదా అని మళ్ళీ ఒక ఫోటో షూట్ అనమాట. మా పాప నేను పెడతానమ్మా, నీలా దండం పెడతానమ్మా అంటే ఏదో దానికి అలాగా చిన్నది దండం పెట్టినట్టు వీడియో తీశాను. అండ్ నెక్స్ట్ మనకి అట్నుంచి మార్కెట్లోకి వెళ్తే ఈ అంటే శంకు చక్ర నామాలతోని ఈ కొత్తగా వచ్చిన నల్లపూసలు మరి వేసుకోవడం నాకైతే తెలియదు, కొంచెం బాగున్నాయి కదా అని చెప్పేసి నేనైతే కొనుక్కున్నాను. అది అరౌండ్ 100 రూపీస్ ఎంత పడింది. అంటే శంకుచక్ర నామాలు బాగున్నాయి కదా, గోల్డ్ అలాగా మరి చేయించుకోలేము కదా అని చెప్పేసి అవి తీసుకున్నాను. ఇంక నెక్స్ట్ ఇక్కడ ఎల్లో కలర్ డ్రెస్సులు వేసుకొని అంటే ఏ ఊరికి తగ్గ వాళ్ళు రూల్స్ ఉంటాయి కదా, స్వామివారికి ఏదో మొక్కు చెల్లించుకుంటున్నట్టున్నారు. ఇంకా అక్కడి నుంచి వచ్చినప్పుడు నామాలు పెడతారని చెప్పేసి నామాలు పెట్టించుకున్నాము. ఇంకా మేమైతే శ్రీవారి పాదాల దర్శనం అయిపోయిన తర్వాత అన్నదానం తినేసి మధ్యలో శిలాతోరణం ఇంకా చక్కెర తీయడం అని ఆ 2 కూడా వీడియోస్ తీయలేదు, ఎందుకంటే అక్కడ ఫోన్ ఎలో లేదని చెప్పేసి తీయలేదు. కొండ కిందకి దిగిపోయాము. కొండ కిందకి దిగిపోయిన తర్వాత ఇస్కాన్ టెంపుల్ అనమాట, శ్రీకృష్ణుడి టెంపుల్. నేను ఫస్ట్ టైం ఇస్కాన్ టెంపుల్ అంటే వెళ్ళాను, కానీ ఇంత వైబ్, ఇంత ప్లెజెంట్గా, ఇంత వైబ్రేషన్గా ఎక్కడే చూడలేదు. నాకైతే చాలా నచ్చింది ఇస్కాన్ టెంపుల్ కృష్ణుడిది. అది టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ డోనట్స్ ఏవో అమ్ముతున్నారని చెప్పేసి డోనట్స్ ఇంకా ఏవో అన్నీ అమ్ముతున్నారు. ఇంకా అవి డోనట్స్ ఎప్పుడు ట్రై చేయలేదు కదా, ట్రై చేద్దామని చెప్పేసి ముగ్గురం తీసుకున్నాం అనమాట. అవి డోనట్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే ఓవెన్లో హీట్ చేసి ఇస్తే క్రీమ్ దానికి ఫుల్ పడుతుంది అది, కానీ ఓవెన్ లేకపోవడం, కరెంట్ లేకపోవడం వల్ల చేయలేదన్నమాట. అక్కడైతే ప్రసాదం చాలా ఇచ్చారు, పులిహార ఏవేమో సంథింగ్ ఇచ్చారు. ఇంకా అవన్నీ తీసుకొని మేము మళ్ళీ ఇస్కాన్ టెంపుల్ అయిపోయిన తర్వాత గోవింద స్వామి టెంపుల్ ఇంకా పద్మావతి టెంపుల్ ఇంకేదో ఒకటి ఉంది, అది మిస్ అయిందనమాట. ఆ 2 చూడడానికి మేము స్టార్ట్ అయ్యానమాట. నాకు ఒకటి నచ్చింది ఏంటంటే మన తిరుపతిలో ఎక్కడ చూసినా శ్రీవారి నామాలు కనిపిస్తాయి అనమాట. నాకు ఆ శ్రీవారి నామాలు అంటే కొంచెం వైబ్ ఉంటుంది.
మనకి ఏంటంటారు, మనకి రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే గోవిందస్వామి టెంపుల్, ఇంకా పద్మావతి టెంపుల్ ఉంటుందన్నమాట. పద్మావతి టెంపుల్ కొంచెం దూరము, నేను అక్కడ వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. పద్మావతి టెంపుల్ అయిపోయిన తర్వాత మనకి అంటే ఒప్పందం ప్రకారం మనకి ఆపోజిట్లోనే రైల్వే స్టేషన్ ఆపోజిట్లో దింపేస్తాను అన్నారని చెప్పేసి అక్కడ దింపేశారు. మేము మళ్ళీ గోవిందరాజ్ టెంపుల్కి వెళ్ళంటే దానికి ఆపోజిట్లో రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే అనమాట. ఇంకా అక్కడ దింపేస్తే మేము దిగిపోయి కొంచెం మళ్ళీ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత గోవిందస్వామి టెంపుల్కి వెళ్ళాము. గోవిందస్వామి టెంపుల్ కూడా ఇన్నిసార్లు వచ్చాను కానీ ఎప్పుడు నేను గోవిందస్వామి టెంపుల్కి వెళ్ళలేదు. కానీ అది కూడా చాలా బాగుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కేరళ అనమాట. కేరళ సమ్ తమిళ్, వాళ్ళ లాంగ్వేజ్ కూడా వాళ్ళ ట్రెడిషనల్ కూడా బాగుంది, నాకు నచ్చింది. ఇంకా ఆ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం ఈవినింగ్ కదా ఆ రోజు, దాంతోపాటు వరలక్ష్మీదేవి పూజలు కదా, దానివల్ల కొంచెం లేట్ అయింది. కానీ దర్శనం అయితే చాలా బాగా అయింది. శ్రీవారు పవలింప సేవలు ఉన్నట్టు నాకైతే ఫస్ట్ టైం నేను చూసానంటే అప్పుడెప్పుడో ఒకసారి చూసాను కానీ అంత గుర్తులేదు. దర్శనం అయితే చాలా బాగా అయింది. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చి కొంచెం షాపింగ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టు బి కంటిన్యూడ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.